ఈ రోజు మన సంకల్ప శక్తి గురించి రోజు ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఏం చెప్పినాం? మనసు శూన్యం కావాలి అని చెప్పుకున్నాం. 2 ఆలోచనలే అనుకున్నాం. 3 వాక్కులు అనుకున్నాం. 4 ఎరుక అనుకున్నాం. 5 3 సూత్రాలు, 3 చేయకూడని ఉన్నాయి. 6 ఈరోజు శక్తి. ఇవన్నిటిని కొన్నే ఉన్నాయి, మొత్తం 1000 ఉండవు. ఎన్నున్నాయి? తిప్పి కొడితే మొత్తం 10-15 ఉంటాయి అంతే. వాటిని పేపర్ మీద రాసుకొని మళ్ళీ 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 మననం చేయంగా సార్ నేను విజువలైజేషన్ స్టార్ట్ చేస్తున్నాను, పాజిటివ్ మాటలు మాట్లాడుకుంటున్నాను, కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు మర్చిపోయినా తెలియదు, మళ్ళీ పట్లాగా అయిపోయినా సార్ అంటే మీరు తగినంత మననం చెయ్యలేదు. మీకు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, సెకండ్ స్టెప్ దగ్గర ఆగిపోయింది. అంటే దానికి ఏం కావాలి? మననం కావాలి. ఏం కావాలి? ఇప్పుడు ఇదే క్లాస్ అని ఇంకొకరు వచ్చి చెప్తారు, ఇదే విధంగా వినాలి. ఏం జరుగుతుంది? మననం జరుగుతుంది. మీకు మీరు పుస్తకం చదువుకున్నప్పుడు మళ్ళీ మననం జరిగింది. అందుకే పుస్తకాన్ని 7 సార్లు చదవాలంటారు ఒక పుస్తకాన్ని. ఎన్నిసార్లు? ఎందుకు సార్? మననం జరుగుతుంది. మననం అంటే మేకును గోడ మీద పెట్టి గట్టిగా కొట్టడం, మళ్ళీ 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 మళ్ళీ. ఇట్ ఈస్ టు బి హ్యామర్డ్. సుత్తుతో కొట్టాలి. ఎవరు కొడతారు? మనమే.